మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం శ్రీకృష్ణ సత్యభామలు ఈ దేవేంద్రుడి నగరం అమరావతిని తిరగడమే కాకుండా అక్కడి నుంచి పారిజాత అపహరణ ఘట్టాన్ని కూడాను విన్నాం మనం. ఆ తర్వాత విశ్వకర్మను పంపించి దేవేంద్రుడు ద్వారకా నగరిని మరింత మెరుగులు దిద్దేలాగా చేయమని చెప్పడం, విశ్వకర్మ అద్భుతమైన అందాలని అందులో ఈనుమడింప చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ పారిజాత వృక్షం సత్యభాముడితో సహా గరుడారూఢుడై ద్వారకకు చేరుకున్నాడు శ్రీకృష్ణుడు. అక్కడ సరోవరాన్ని సమీపించాడు. దాన్ని సోయగాన్ని గమనించాడు. ఆనందభరితుడైపోయాడు. అంతఃపుర సౌదాగ్రానికి చేరుకున్నాడు. దిక్కులు పెక్కటిల్లేలాగా పాంచజన్యాన్ని పూరించాడు. పౌరుల ధ్వని విని బ్రహ్మానంద భరితులైపోయారు. ఉగ్రసేనుడు వాసుదేవుడు బలరాములను ముందుంచుకుని మంగళవాద్య ఘోషతోటి కృష్ణమందిరంలోకి ప్రవేశించారు. వచ్చిన బంధుమిత్రులను పెద్దలను గమనించాడు కృష్ణుడు. గరుడుని మూపు మించి కిందకు దిగాడు. పలకరించాడు అందర్నీ. మణిపర్వత శిఖరంతో సహా పారిజాతాన్ని కిందకి దించి వాటిని ప్రద్యుమ్నుడికి అప్పగించాడు. ఆ రెంటిని తన అంతఃపుర ఉద్యానవనంలో ప్రతిష్ఠించాడు. పారిజాత వృక్షాన్ని చూస్తూ యాదవ ప్రముఖులు చాలామంది దాని నీడకు చేరారు. చేరి తమ పూర్వజన్మలను స్మరించుకున్నారట. దానికి కారణం పారిజాతం అని తెలుసుకున్నారు. బంగారు పల్లకీల్లో 16,000 అమరకన్యలను రాక్షస కింకరులు ద్వారకకు తోడుకుని వచ్చారు. వారందరినీ వివాహం చేసుకోవాలనుకున్నాడు కృష్ణుడు. కన్యలందరికీ తగిన భవనాలను వస్త్రాలను సమకూర్చవలసిందిగా పరిచారులకు ఆజ్ఞాపించాడు. అష్టభార్యలే కాక మిగిలిన వారు సైతం దేవకన్యలను కృష్ణుడు వివాహం చేసుకోవడాన్ని ఆనందంగా అంగీకరించారు. ఎవరూ ఎటువంటి అభ్యంతరమూ తెలపలేదు. తనకన్నా వయసులో పెద్దవారైన సవతులకు ప్రణమిల్లింది సత్య. వారి ఆశీస్సులను అందుకుంది. ఘోర సంగ్రామంలో
తనకు వాహనమై ఎంతగానో సహకరించిన గరుడుణ్ణి ప్రియమిత్రుల్లాగా గౌరవించాడు కృష్ణుడు. వీడుకున్నాడు అతన్ని. ఖగేంద్రుడు అందుకు ఎంతగానో సంతోషించాడు, ఉప్పొంగిపోయాడు. అప్పుడు అన్నాడిలాగా, దేవదేవ, మనస్సులో తలుచుకున్న మరుక్షణం నీ ముందు నేనుంటాను, మరి సెలవని. సాగరాలను ఉర్రూతలూగిస్తూ స్వర్గలోకానికి తరలిపోయాడు ఈ గరుడు. కుల ప్రముఖులతో కలిసి కృష్ణుడు సభాభవనంలోకి ప్రవేశించాడు. ఉగ్రసేన వసుదేవులిద్దరినీ ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టాడు. రోహిణీదేవిని, దేవకీదేవిని అలాగే కూర్చోబెట్టి ఆ నలుగురిని భక్తిభావంతో పూజించాడు. యాదవుల గౌరవ అభిమానాలన్నింటినీ అందుకున్నాడు. తల్లులు అంతఃపురానికి వెళ్లిన తర్వాత బలరాముడితో సహా యదు ప్రముఖులందరినీ దగ్గరికి ఆహ్వానించాడు. వారందరికీ అపార ధనరాశులు, అమూల్య వస్తువులు బహుకరించాడు. గురువు సాందీపుడికి విశేషించిన ధనరాశులిచ్చాడు. అతని ఆశీస్సులను అందుకున్నాడు. అలాగే ఉగ్రసేనుని రాణులందరికీ కూడా తగిన బహుమతులను అందజేశాడు. మిగిలిన ధనరాశుల్ని, వస్తువుల్ని భాండాగారాధిపతులకు అప్పగించాడు. జాగ్రత్తని హెచ్చరించాడు. కొత్తగా సంపాదించిన చతురంగ సైన్యాలన్నిటికీనూ అధికారుల్ని ఏర్పరిచాడు. తర్వాత సభాస్థరులందరికీ విన్నవించాడు ఇలా, మహనీయులారా, కులవృద్ధులారా, అత్యద్భుత కీర్తివంతులైన మీ అందరి దాన ధర్మాది పుణ్యకార్యాల వల్లనే నేను ఈ నరకుడిని సంహరించగలిగాను. లేకపోతే అమేయ బలశాలి ఆ నరకుడెక్కడ, నేనెక్కడ? చాలా ఏళ్లుగా ఆ రాక్షసుణ్ణి చెరసాల్లో మొగ్గుతున్న దేవకన్యను విడిపించాను. వాడి క్రీడాపర్వతం మాణిక్య శిఖరాన్ని ద్వారకకు తరలించాను. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు దేవలోకంలోని పారిజాతాన్ని సొంతం చేసుకోగలిగాను. దీనంతటికీ మీ సుకృతాలే కారణం. ఆ కారణంగా ఈనాటి నుండి నేను గెలుచుకుని వచ్చిన అపూర్వ ధనరాశులకు, మహిమాన్వితమైన అపూర్వ వస్తువులకు, ఈ రాజ్యానికి మీరే ప్రభువులు. మీ ఆనందమే నా ఆనందం అన్నారు. కృష్ణుడి మాటలకి ఎంతగానో సంతోషించారు అక్కడి వారంతా. అత్యంత భయభక్తులతో లేచి నిల్చున్నారు. చేతులు జోడించి వారంతా ఇలా అన్నారు, వాసుదేవ, బ్రహ్మాదులు కూడా నీ మహిమను వర్ణించలేరయ్యా. మేమెంత దురాత్ముడు ఆ నరకుణ్ణి సంహరించి లోకంలో ధర్మాన్ని ప్రతిష్టాపించిన మహనీయుడు నువ్వు. నీ వల్ల మేమంతా ధన్యులు అయ్యాం. లోకాల పీడ తొలగిపోయింది. నేను నీ పాదపద్మాలను నమ్ముకొని మా సుకృతాల కారణంగా నువ్వు విజయం సాధించావన్నది నీ గొప్పతనమే కాని మా గొప్పతనం ఎంతమాత్రం కాదు. ఆ మాట నిజం అన్నాడు బలరాముడు. అంతలో అక్కడికి నారదుడు విచ్చేశాడు. శ్రీకృష్ణుడిని నమస్కరించాడు. సభాస్థరులందరితోటి మధుర కంఠంతో ఇలా అన్నాడాయన, యాదవ ప్రముఖులారా, ఈ శ్రీకృష్ణుడు దేవాది దేవుడైన శ్రీమన్నారాయణుడి అవతారమే గాని వేరే కాదు. ఇతను మానవ మాత్రుడు, అంతకన్నా కాదు. ఆ విషయాలన్నీ దేవేంద్రుడు చెప్పమంటేనే మీకు చెప్తున్నాను, దయచేసి వినండి. కంసభూపతి ఈ కృష్ణుణ్ణి మట్టుపెట్టేందుకు చాలా రకాలుగా ప్రయత్నించాడు. చనుపాలు తాగించి పూతన చేత చంపాలని ప్రయత్నం చేశాడు. అయితే ఆ పూతన ప్రాణాన్నే తాగేశాడు ఇతడు. 6 నెలల వయసులోనే శకటాసురుణ్ణి సంహరించేశాడు. రోలు కట్టి బంధిస్తే ఆ రోలుతోటి మధ్యవృక్షాన్ని కూల్చేశాడు. అందుకే ఈ లీలామానుషమూర్తిని దామోదరుడు అన్నారు. కాళీయుని పడగలపైన నాట్యమాడి ఆ దుష్ట పన్నాగాన్ని నిర్మూలించిన సంగతి మీకందరికీ తెలియంది కాదు. గోవర్ధనాన్ని ఎత్తిపట్టిన అవతార పురుషుడితడు. గోపాలకులను కాపాడిన కృష్ణుడి గురించి ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. వృషభ రూపంలో వచ్చిన అరిష్టుణ్ణి హతమార్చాడు. అశ్వరూపంలో వచ్చిన రాక్షసుణ్ణి తుదముట్టించాడు. వీటిని పక్కన పెడితే స్నాన సమయాల్లో అక్రూరునికి తన స్వభావ స్వరూపాలేమిటో సాక్షాత్కరింపచేశాడు. మరణించిన సాందీపుని కుమారుణ్ణి బతికించిన ఈ దివ్యమూర్తి సంకల్పానికి లోకంలో అసాధ్యం అన్నదే లేదు. కంస కాల యవన సంహారము, జరాసంధుని పరాజయము, రుక్మి పరాభవము, రుక్మిణి పరిణయము, నరకాసుర వధ, పారిజాత అపహరణం మొదలైన మహా అద్భుత కృత్యాలెన్నో ఈ వైకుంఠదేవుడికి సాధ్యం. అవునవును, అన్నీ ఆ శ్రీకృష్ణుడికే సాధ్యం అన్నారు పౌరులు. కరతాళధ్వనులు చేశారు. ఇక జరగబోయేవి కూడా చెప్తాను, విని తరించండి అంటూ నారదుడు ఇలా చెప్పసాగాడు. ఈ దివ్యావతార మూర్తి ఇకపైన శిశుపాల సంహారం చేస్తాడు, సాల్వ వధ చేస్తాడు, అర్జునుడికి అన్నీ తానే నిలిచి భూభారాన్ని తగ్గిస్తాడు, స్వకీయ సంకల్పం నెరవేర్చుకుని ఈ ద్వారకను సముద్ర నిపరం చేస్తాడు. చేసి జేగీయమాన వైభవంతో తిరిగి వైకుంఠధామాన్ని చేరుకుంటాడు. తనని నమ్మిన వారికి ఇహపర సౌఖ్యాలను అందచేయడమే కాదు, ముక్తిని కూడా ప్రసాదించే పరమేశ్వరుడు ఈ శ్రీకృష్ణుడు. ఇది గుర్తెరుగి మనోవాక్ కర్మల ఈ కళ్యాణమూర్తిని ఆరాధించండి, ధన్యులై తరించండి అన్నాడు. మహర్షి మాటలను కాదంటామా అన్నారు పౌరులు. కృష్ణుని గురించి తెలియజేసిన నారదునికి వివిధ పూజలు చేసి తరించారు. పూజలు అందుకుని అక్కడి నుంచి నిష్క్రమించాడు నారదుడు. స్వకీయ ఆశ్రమానికి చేరుకున్నాడు.
ఆనాటికి ఆ సభ ముగిసింది. ఉత్సవాలతోటి వినోదాలతోటి విహరించసాగాడు కృష్ణుడు. అప్పుడే వికసించిన పారిజాతాలను మాలికవల్లి వాటిని సత్యభామాదేవి సిగలో అలంకరించాడు కృష్ణుడు. ఆ పుష్ప బహుకరణతోటి ఆమెకి మనోల్లాసాన్ని కలిగించాడు. తానొక్కతే ఆనందించడం కాదు, అందరూ ఆనందించాలని పారిజాత పుష్పాలని సవితులందరికీ బహుకరించేది సత్యాదేవి. దానికి ఎంతగానో సంతోషించి ఆమెను మనసారా మెచ్చుకునేవాడు కృష్ణుడు. తన శత్రువులను నిరవశేషంగా నాశనం చేశాడు. స్వర్గరాజ్యలక్ష్మికి ఎనలేని సుస్థిరతను కలగజేశాడు. కృష్ణుడికి తానెంతగానో రుణపడి ఉన్నాననుకున్నాడు దేవేంద్రుడు. అంతలోనే నందనోద్యానవనంలో పారిజాతం లేకపోయినా అని బాధపడేవాడు. సచీదేవి ధైన్యం గమనించి మరింత కుంగిపోయేవాడు. అదితికి మాణిక్య కుండలాలు దక్కిన సచీదేవికి పారిజాత కుసుమాలంకరణ దక్కలేదని దుఃఖపడిపోయాడు. దేవేంద్రుడికిడిలా బాధపడుతుంటే అక్కడ ద్వారకలో కృష్ణుడు 16,000 మంది అచ్చర కన్నెలతోటి అష్టమహిషులతోని భోగాలు అనుభవిస్తూ అమరేంద్రుడికి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా విలసిల్లసాగాడు. 16,000 మంది అచ్చరులు, అష్టమహిషులు అందరూ కూడా తనంటేనే కృష్ణుడికి ఇష్టం, తన సామీప్యాన్ని కృష్ణుడు కోరుకుంటున్నాడు అనుకునేవారు. వారు అలా అనుకునేట్టుగా కృష్ణుడు తగు లీలలు ప్రదర్శించేవాడు. ఇక్కడికి మనం ఉత్తర భాగాన్ని, చతుర్థ ఖండాన్ని సమాప్తి చేసుకున్నాం. జనమేజయుడికి ఈ వయసం పైన ఇలా చెప్పసాగాడు. మహారాజా, లోకాతీతమైన పరాక్రమంతో పత్నులతోటి పుత్రులతోని అంతులేని సిరి సంపదలతో వర్ధిల్లుతున్న శ్రీకృష్ణుని గురించి విని ఆ పుణ్యమూర్తిని ఒక్కసారైనా కళ్ళారా చూడాలనుకున్నారు రాజులంతా. అదే సమయంలో దుర్యోధనుడు ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు. దానికి కృష్ణుడిని ఆహ్వానించాడు. సరేనని విజయం చేశాడు కృష్ణుడు. యజ్ఞం ముగిసింది. ద్వారకానగరికి తిరిగి వెళ్తున్నాడు కృష్ణుడు. అతను వెళ్తున్నాడని తెలిసి రాజులంతా తాము కూడా ద్వారకకు వస్తామని, ఆ అపూర్వ సౌందర్యం చూస్తామని అన్నారు. రండని అందరినీ ఆహ్వానించాడు కృష్ణుడు. అతని ఆహ్వానం అందడం ఆలస్యం. రాజులంతా రథ గజ తురగాది పదసేనలతోటి కోలాహలంగా ద్వారకాపురికి చేరుకున్నారు. దుర్యోధనాదులు, ధృతరాష్ట్ర కుమారులు 100, పాండవులు 5, వారి బంధువులు దుష్టద్యుమ్నాదుల సేనలతోటి పెంధుడితో సూర్యుడు కనిపించకుండా పోయాడు. అంతమంది బయలుదేరి వెళ్లారన్నమాట. పాండ్య, చోళ, కళింగాది రాజులంతా రైవతక పర్వత ప్రాంతంలో యోజనాల మేర గూడారాలు వేసుకున్నారు. బలాలతోటి విడిది చేశారు. వీరందరినీ బలరాముడితో సహా కలిశాడు కృష్ణుడు. సరస ప్రసంగాలతోటి సర్వులు ఆనందించారు. అమూల్యమైన రత్నాలు, మాణిక్యాలు కానుకలుగా ఇచ్చాడు వాడందరికీ. అందరితో ఇలా అన్నాడు. మహావీరులారా, నా వారు, నేను, మా ధనధాన్యాలు ఇక మీ అధీనాలు. మీకేది కావాలన్నా ఆనందంగా స్వీకరించండి, సంతోషిస్తా అన్నారు. నీ మాటలే మాకు వెళ్ళలేని బహుమతులు అన్నారు అంతా. కృష్ణుడితోటి ఇష్టాగోష్ట జరిపించారు. అదే సమయానికి నారదుడు అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. అందరి నమస్కారాలని అందుకున్నాడు ఆయన. కృష్ణుడితోటి ఇలా అన్నాడు. గోపాలక దేవ, అమరుల ఆదిగా అందరిలోనూ నువ్వు ధన్యుడివి. లోకాలన్నిట్లోనూ నీతో సరిజుగే వారి లేరు అన్నాడు. ధన్యుణ్ణి అన్నాడు కృష్ణుడు. కృష్ణ, నేను ఇక్కడికి వచ్చిన కార్యం పూర్తింది, మరి నాకు సెలవు అన్నాడు నారదుడు. మీ సంభాషణ కొనసాగించండి అని అక్కడి నుంచి నిష్క్రమించబోయాడు. నారదు అక్కడ ఎందుకు వచ్చాడు, ఏం మాట్లాడాడు, వచ్చిన పని పూర్తయింది అంటున్నాడు. ఏం పూర్తయింది? అక్కడ రాజులు ఎవరికీ అంతు చిక్కలేదు. అదే మాట అడిగారు కృష్ణుడిని. కృష్ణ, నీతో నారద మహర్షి మాట్లాడిన విధము, నువ్వు అతనితో మాట్లాడిన తీరు నిగూఢార్థంగా ఉందయ్యా. బయటికి తేలిగ్గా కనిపించిన మీ మాటల వెనక అంతరార్థం వేరే ఏదో ఉంది. అదేమిటి అని అడిగారు. సమాధానం ఆ నారద మహర్షి తెలియజేస్తేనే బాగుంటుంది, అతన్నే అడగండి అన్నాడు కృష్ణుడు. రాజులంతా నారదుడిని వివరించమని వేడుకున్నారు. అప్పుడు నారదుడు చెప్పడం ప్రారంభించాడనమాట. మరి ఏమిటి చెప్తున్నాడు ఆయన? అంత రహస్యకరమైన సంభాషణ వాడిద్దరి మధ్య ఏం జరిగింది? ఈ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి కలుసుకొని అప్పుడు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.